హలో అండి, అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికి శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పానకం వడపప్పే కదా. నా పెళ్ళై 4 సంవత్సరాలు అయితే నేను శ్రీరామనవమి మా ఇంట్లో జరుపుకోవడం 2 సార్లే. మిగతా 2 సార్లు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాను. నాకు ఈ పానకం అంటే చాలా ఇష్టం అబ్బా. అసలు ఎన్ని తాగేస్తానంటే ఒక చెంబైనా సరే తాగేస్తాను. అదేంటో మిగతా టైంలో ఎప్పుడైనా మనం ఇలా పానకం చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, కానీ శ్రీరామనవమి అనంగాల్ని పానకం వడపప్పు దేవుడి ముందు పెట్టి ఆయన ప్రసాదించాక మనం తాగితే ఉంటుంది దాని టేస్ట్. అది వేరే లెవెల్ లేండి. నా చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే నాకు గుర్తొచ్చేది పానకం వడపప్పు మాత్రమే. రేపు శ్రీరామనవమి కదా సెలవు అనగానే, అంటే రేపు పానకం వడపప్పు చేస్తుంది అమ్మ అంటూ భుజాలు గుద్దుకుంటూ వచ్చేదాన్ని ఇంటికి. ఉదయాన్నే పూజ గీజ చేసేసి మా అందరికి స్నానాలు చేయించి పూజ చేసేదన్నమాట. ఇంకా దేవుడి రూమ్ లో కూర్చొని ఉంటే నా చూపు మొత్తం పానకం వడపప్పు మీద ఉంటుండేనబ్బా. పూజ ఎప్పుడైపోతుందా, పానకం ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు తాగుదామా అని. వన్స్ ఒక్కసారి పూజ అయిపోయింది అనగానే ముందు పానకం పోయిమా అని గ్లాస్ తీసుకొని వచ్చి మా అమ్మ ఎదురుగా నిలబడేదాన్ని. అవన్నీ ఫుల్ గా ఒక పట్టు పట్టేదాన్ని. ఎంతైనా రోజులే వేరు కదా. సరే ఉంటా మరి, బాయ్.